మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు కూడా చాలా ఎక్కువగా విపరీతంగా మండిపోతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి వడగళ్ళు స్టార్ట్ అయిపోయాయి. అయితే విపరీతమైన ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. ఈ ఎండలకి వడదెబ్బలు తగులుతుందేమో అని భయం వేస్తుంది. అయితే దీనికి అనుగుణంగా ఒక పెద్ద అయిన రహీం గారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన చేసిన ప్రయత్నానికి చాలా మంది హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక బండిపై వెళ్తూ ఇలాంటి క్లాత్ ఒకటి కట్టుకుంటే చల్లదనాన్ని, కనీసం ఎండ మన పైన పడకుండా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే వడదెబ్బ తగలకుండా ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రహీం గారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు, ఇలా కట్టాలనే ఆలోచన? నేను ఎండలో డ్యూటీ చేసేటప్పటికి చాలా బీభత్సంగా ఎండ కాసే 20 years బ్యాక్. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి చెట్టు కొమ్మని మీద పెట్టుకుని వెళ్ళివ్వండి. చెట్టు కొమ్మని ఆకులతో ఉన్న కొమ్మని నేను పెట్టుకుని వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ వచ్చేవాడిని. రావడంలో నాకు రాను కొమ్మలంటే కొంచెం చిరాకు వచ్చి పక్కన పడిచి దీని ఐడియా ఇచ్చారు భగవంతుడు నాకు. ఈ ఐడియాను వస్తూ నేను ఈ ఫిట్టింగ్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకుంటూ ఇప్పుడు ఎలా ఉందంటే అండి, క్లాత్ కట్టుకుంటే చల్లగా నీడ ఉంటుంది. బండి మీద రన్నింగ్ చేసేటప్పుడు చల్లటి గాలి వస్తుంది. ఏసీ కార్లో ఎలా కూర్చుంటాం అలాగ ఉంటుంది అనమాట అండి. ప్రతి ఒక్కరు దీన్ని అమలు చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అంటే నేను అమలు చేయడం కదండి, ఇతరులకు కూడా రక్షణ కలిగించాలని చెప్పేసి అన్న ఉద్దేశం నాకు సద్వృద్ధి కలుగుతుంది. దీని రక్షణ కోసం చేసుకున్నానికి ఎండలో చాలా బాధపడిపోతున్నారు జనాలు. నీళ్లు దొరకట్లేదు ప్రదేశంలో, వాటర్ కూడా లేదు, వర్షాలు కురవలేదు, ఎండలో తిరగలేకపోతున్నారు, రోడ్డు మీద కూడా రాలేకపోతున్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ ఉపయోగాలు చేయాలని, ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది మీరు ఎన్నాళ్ళ నుంచి ఎండాకాలం వచ్చిందంటే మీరు ఎప్పుడు ఎలా ఇంచుమించు ఎండాకాలం అయినా వర్షాకాలం తిరిగి వర్షాకాలంలో కూడా పైన కవర్ వేసుకుంటాను. పైన కవర్ వేసుకుంటే వర్షానికి కూడా నాకు ఆగుతుంది రక్షణ. ఎండాకాలంలో క్లాత్ ఉంటుంది. నాకు 2 విధాలు కూడా రక్షణ. నేను తడిసిపోయినా నా యొక్క సామాన్లు తడవు. ఓకే, ఇన్షాల్లా. మరి భగవంతుడు నాకు ఇచ్చిన ఆలోచనలో మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను మన టీవీ ఛానల్ బాయ్ గారికి చెప్తున్నాను. అయితే ప్రస్తుతం ఇది ఇక్కడ బాబాయ్ అయితే చెప్తున్నారు, నేను ఇప్పుడే కాదు డ్యూటీ చేసినప్పటి నుంచి కూడా చెట్టు కొమ్మ కట్టుకుని తిరిగేవాడిని. తర్వాత అందరూ నవ్వేవారు. దానికి అనుగుణంగా నేను చెట్టు కొమ్మను తీసేసి ఇలా క్లాత్, ఎండాకాలంలో అయితే క్లాత్ కట్టుకుంటాను, వర్షాకాలంలో అయితే పైన కవర్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. కానీ ఎండ నుంచి అయితే రక్షణ పొందుతానని చెప్పేసి కూడా ఇలా అందరూ కూడా ఆలోచించి ఇలా ప్రతి ఒక్కరు చేస్తే ఎండ నుంచి ఉపశమనం పొందుతారని కూడా బాబాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.